హాయ్ హలో ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగానే ఉన్నాను. నేను ఈరోజు ఇంట్లో తయారు చేసిన పన్నీర్తో కూర తయారు చేయబోతున్నాను. ఆ ఇంట్లో చేసిన పన్నీర్ని చూడండి ఎలా ఉందో. ఇంట్లో చేసిన పన్నీర్తో అయితే బాగుంటుంది కూర. మన షాప్లో తెచ్చుకున్న పన్నీర్ కన్నా ఇంట్లో పన్నీరు చాలా బాగుంటుంది. ఇగోండి చూడండి, ఇది నేను నిన్న తయారు చేశాను. నిన్న తయారు చేసి నిన్న తయారు చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇవాళ దాన్ని కూర తయారు చేయబోతున్నాను. ఈ పన్నీర్కి గ్రీన్ బఠానీ యాడ్ చేసి టమాటా మసాలా అన్నీ పెట్టి వండుతాను చూడండి. వీటికి కావాల్సిన పదార్థాలు పన్నీరు, ఇగోండి దోసపప్పు, అల్లం, జీడిపప్పు, నువ్వులు, బాదం, నెక్స్ట్ వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, ఇలాచి, ఉల్లిపాయలు, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, టమాటా, గ్రీన్ బఠానీ. వీటితో నేను సబ్జీ తయారు చేయబోతున్నాను. చూడండి, ముందుగా ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకోవాలి. వీటికి మనం మసాలా కారం వేస్తాం కదా, కలర్ కోసం మనం కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా వేయాలి. ఇగోండి మన ఇంట్లో తయారు చేసుకున్న పన్నీరు కట్ చేశాను పీసెస్. ఎంత బాగున్నాయో చూసారా? టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో తయారు చేసిన పన్నీరు. మనకి చాలా క్రీమ్ తోటి కదా ఉంటాయి ఆ మిల్క్. ఆ క్రీమ్తో మనం పన్నీర్ తయారు చేస్తాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మన మార్కెట్లో కొన్న పన్నీర్ కన్నా ఇది చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా ఇలా తయారు చేసి చూడండి. ఇంకేం లేదు, పాలు బాగా మరిగిన తర్వాత వెనిగర్ వేసి విరపటమే. అవి విరిగిన తర్వాత అవి వడకట్టేసి, ఇగోండి నేను కొన్నాను కదా, ఇది ఇందులోని ఈ జార్లోని వేసి వడకట్టాలి. వడకట్టిన తర్వాతను మరుసటి రోజు అది తీసి ఇలాగా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మన ఇంట్లో తయారు చేసింది కదా, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసి చూడండి, చేసుకొని తినండి. అదే ఇవి చూసిన తర్వాత కూడా మీరు కామెంట్ పెట్టాలి నాకు. ఇవి చూడండి, ఆ మసాలాలన్నీ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు కూర తయారు చేస్తాను. చూడండి కళాయి పెట్టాను, స్టవ్ వెలిగించాను. ఆయిల్ కూడా బాగా వేడెక్కింది కదా. ఇప్పుడు ఆనియన్ వేసి నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ పీసెస్ వేసి వేపాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేసిన తర్వాత అప్పుడు టమాటా వేయాలి. టమాటా వేసిన తర్వాత కొద్దిగా టమాటా గట్ట బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం పన్నీర్ వేసుకోవాలి. అయితే ఏంటంటే ఇక్కడ మనం టమాటాని పేస్ట్ చేయక్కర్లేదు, పన్నీర్ని కూడా ఫ్రై చేయక్కర్లేదు, డైరెక్ట్గా అలాగా వండివ్వచ్చును. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేగాలంటే కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే వేరంగా అవి మెత్తబడి వేరంగా అవి వేగుతాయి. అందుకు మనం ఉల్లిపాయ ముక్కలు వేపేటప్పుడు మటుకు ఉప్పు వేసి వేపాలి. చూడండి, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేగుతుంటే కరివేపాకు స్మెల్ చాలా చాలా బాగా గుడ్గా వస్తుంది. కరివేపాకు తోటి కర్రీస్ ఏవైనా చాలా బాగుంటాయి. కరివేపాకు మటు తప్పకుండా వేయండి. చూడండి, ఇప్పుడు చాలా బాగా ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా. ఇవి వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు టమాటా వేయాలి. ఈ టమాటా మెత్తపడిన వరకు మనం బాగా మగ్గించాలి. చూడండి, అది ఇది బాగా కలిసి వేగాలి బాగా. చూసారు, ఇప్పుడు దీంట్లో మనం పసుపు, ముందు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత కారపొడి వేయాలి.
కొద్దిగా, ఎందుకంటే టమాటా గట్ట వేస్తాం, కొద్దిగా స్వీట్ వచ్చేస్తుంది కదా, కొద్ది కారం కొద్దిగా ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపాలి మనం. ఇప్పుడు కలిపిన తర్వాత ఏం చేయాలంటే ఈ కారంతో పాటు మనం ఈ మసాలా కారం వేసాం కదా, ఈ మసాలా కారంతో పాటు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేయాలి. చూడండి, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే కలర్ అచ్చగా వస్తుంది. ఇవన్నీ వేయాలి. ఇప్పుడు ఈ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను కదా, ఇవన్నీ కలిపి బాగా ఈ మసాలా ఫ్రై అయిన వరకు మనం కుక్ చేయాలి. బాగా కుక్ అవ్వాలి, మసాలా అంతా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన వరకు దీన్ని కాసేపు మూత పెడితే అదేమవుతుంది అంటే కొద్దిగా స్మూత్ అవుతుంది మసాలా అంతా. మూత పెట్టాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మసాలా ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో, చాలా స్మూత్గా చాలా చక్కగా ఫ్రై అయ్యింది కదా. ఈ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే పన్నీర్ కట్ చేసి ఉంచాం కదా, పన్నీర్ పీసెస్ని శుభ్రంగా ఈ మసాలా పట్టినట్టు కలపాలి. ఈ మసాలా బాగా దానికి పట్టిన వరకు మనం కలపాలి. మనం ఇంట్లో చేసిన పన్నీర్ కదా, ముందు మన పన్నీర్ని మనం వేపనవసరం లేదు, చాలా బాగుంటుంది డైరెక్ట్గా వేస్తేనే. వేపింటే ఇంకా టేస్ట్ మారిపోద్ది. ఇప్పుడు అది మసాలా దానికి పట్టించాం కదా, నెక్స్ట్ పే చేయాలి, గ్రీన్ బఠానీ వేయాలి. అది పచ్చి బఠానీ, మనకు నానబెట్టిన బఠానీలు గట్రా కాదు, పచ్చి బఠానీ వేయాలి. ఇప్పుడు అది ఇది బాగా మిక్స్ అయ్యి కలవాలి. మసాలాలోని రెండు ఐటమ్స్ కూడా బాగా కలవాలి. కలిసి బాగా మసాలా వాటికి పట్టాలి. కాసేపు మనం క్యాప్ పెట్టి ఉంచి తర్వాతది చేయాలి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మసాలా వాటికి బాగా పట్టించాను. చూడండి, అలా బాగా పట్టాయి. మసాలా ఫ్లేవర్ మొత్తం బఠానీకి పన్నీర్కి పట్టింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మనం మసాలా అంతా, దాన్ని ఇప్పుడు యాడ్ చేయాలి. యాడ్ చేసి శుభ్రంగా కలపాలి. అంతా శుభ్రంగా మొత్తం అంతా కలిసేటట్టు ఈ క్రీమ్ తయారు చేసాం కదా, ఇదంతా బాగా కలిసేటట్టు మనం కలపాలి. కలిపి మూత పెట్టి కాసేపు ఆ ముద్దని ఆ పేస్ట్ని కూడా ఉడికించినట్లు కాసేపు మూత పెట్టి ఉంచాలి. మనం మూత పెట్టి ఉంచిన తర్వాత కొద్దిగా మసాలాలన్నీ ఎక్కుతాయి కదా దానికి. చూడండి, మసాలాలు బాగా కలిసింది. మనం పేస్ట్ చేసిన క్రీమ్ కూడా బాగా కలిసింది, బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్ది వాటర్ వేసి మనం ఉడకపెట్టుకోవాలి. అదండి, అవి వేసి మనం కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత ఏం చేయాలంటే మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమే. ఇప్పుడు క్యాప్ పెట్టేయాలి. చూడండి, కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇవ్వండి, దగ్గర పడుతుంది కదా, ఈ దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుదాం. కొద్దిగా గ్రేవీ ఉంటుంది కదా, గ్రేవీ ఉంటుండగా మనం ఇది ఆఫ్ చేసుకోవాలి. అయినా మరి కాసేపు కుక్ చేయాలి. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో కూర. ఇప్పుడు గట్రా అన్నీ చూశాను, బాగానే సరిపోయింది. రెండోసారి ఉప్పు యాడ్ చేయకుండానే బాగానే సరిపోయింది.
చాలా బాగా అయింది. ఇదిగోండి గ్రేవీతోటి చూసారా, పన్నీరు గ్రీన్ బఠానీ మసాలా కర్రీ చూడండి. ఇది చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.